హాయ్ హలో అండ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ కెప్టెన్ చాణక్య అండ్ దిస్ ఇస్ చాణక్య సాయి. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మరో బ్లాగ్ లోకి మీ అందరికి స్వాగతం పలుకుతూ ఈ రోజు బ్లాగ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ ఐటమ్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. సో ఇంట్రెస్టింగ్ ఐటమ్ ఏంటి అని తెలుసుకునే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకైతే ఎంకరేజ్మెంట్ వస్తుంది, ఇలాంటి వీడియోస్ మరెన్నో నేనైతే చేయగలుగుతాను. సో టాపిక్ లోకి వెళ్ళిపోయే ముందు ఈ బాక్స్ అయితే నేను అమెజాన్ నుంచి తెప్పించాను ఫ్రెండ్స్. ఈ బాక్స్ లో ఏముంది అని మీకు థంబ్నైల్ చూస్తే మీకైతే అర్థమైపోయి ఉంటది. ఏమంటో మీకు రివీల్ చేసే ముందు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. సో ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం యూట్యూబ్ బ్లాగ్ చేస్తాము, లేదంటే ఏదైనా వీడియోస్ చేస్తాము. సో అంత బాగానే ఉంటుంది. మన దగ్గర సరే కెమెరా లేకపోతే ఫోన్ తో షూట్ చేస్తాము, లేదంటే ఒక మంచి కెమెరా ఉంటుంది. సో అంత బాగానే ఉంటుంది. జనరల్ గా మనం ఏమనుకుంటాము, సో వీడియో క్వాలిటీ బాగా రావాలి అని అనుకుంటాం, కానీ సౌండ్ క్వాలిటీ మనకి అంత మనము పట్టించుకోము. సో జనరల్ గా మీరు ఎంత మంచి వీడియో క్వాలిటీ తీసుకున్నా మంచి ఆడియో లేకపోతే ఆ వీడియో జనాలు చూడరు ఫ్రెండ్స్. సో ఇది నేను చూశాను, నేను ఫేస్ చేశాను. నేను చిన్న యూట్యూబర్, ఇప్పుడే నేను స్టార్ట్ చేశాను. సో ఇంతకుముందు ఛానల్స్ అయితే పెట్టాము, ఫెయిల్ అయ్యాము. సో అవన్నీ నేర్చుకొని ఇప్పుడు మీకు పరిచయం చేసేది కూడా అదే ఫ్రెండ్స్. టాపిక్ లోకి వెళ్ళిపోతే మీకు ఒక మంచి మైక్ కావాలి ఫ్రెండ్స్ రికార్డ్ చేయడానికి. ఎందుకంటే మీకు ఎంత మంచి కెమెరా ఉన్నా మైక్ సరిగా లేదనుకోండి, వాయిస్ క్వాలిటీ లేదనుకోండి, ఎవరు చూడరు ఫ్రెండ్స్. సో అందుకనే ఇప్పుడు మైక్స్ లో కూడా రెండు రకాలు. ఒకటేమో వైర్డ్ మైక్, ఇంకోటి వైర్లెస్ ట్రాన్స్మిటర్ మైక్. సో ఇప్పుడు సరే వాళ్ళ క్యాపబిలిటీ బట్టి మీరైతే వైర్ మైక్ యూజ్ చేసుకోవచ్చు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు. సో వైర్ మైక్ తోటి ప్రాబ్లం ఏమొస్తుందంటే ఫ్రెండ్స్, జనరల్ గా తట్టుకుంటా ఉంటది. అక్కడ సరిగా పిన్ను పెట్టకపోతే ఏమవుతుంది, అది రికార్డ్ అవ్వదు. ఒక్కొక్కసారి మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు చాలా మంది ఎంతమంది ఫేస్ చేయలేదు ఫ్రెండ్స్. మీరు ఎంతో కష్టపడి వీడియో మొత్తం షూట్ చేస్తారు, లాస్ట్ కి తీసి చూస్తే దాంట్లో మైక్ లో రికార్డ్ అవ్వదు. అప్పుడు ఎంత బాధగా అనిపిస్తుంది, ఎంత కోపం వస్తుంది, ఫోన్ పగలగొట్టాలనిపిస్తుంది. సో అలా ఫోన్ పగలగొట్టేస్తే మళ్ళీ మన బ్లాగ్ చేయడానికి ఒక మంచి ఫోన్ ఉండదు, అదో బొక్క. సో నేను ఫేస్ చేశాను ఫ్రెండ్స్ ఇవన్నీ. ఎంతో కష్టపడి చేస్తాము, అదేమో రికార్డ్ అవ్వదు. మళ్ళీ మనం డబ్బింగ్ అయితే చెప్పలేం కదా, ఫ్లో అయితే రాదు. సో మెయిన్ ఏంటంటే ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి వైర్ మైక్ లో. సో ఎవరెవరి బడ్జెట్ ప్రకారం వాళ్ళు చేస్తారు. సో వైర్లెస్ మైక్ నేనైతే తెప్పించుకోవాలనుకున్నాను. సో నాకేంటంటే నా దగ్గర గోప్రో కూడా ఉంది ఫ్రెండ్స్. నేను ఎలాంటి చెక్ చేశానంటే, నాకు గోప్రోకి వర్క్ చేయాలి, ఎట్ ది సేమ్ టైం కెమెరాకి వర్క్ చేయాలి, ఎట్ ది సేమ్ టైం మన ఫోన్ కి వర్క్ చేయాలి. ఇలాంటి వైర్లెస్ మైక్ ఏమైనా ఉన్నాయంటే జనరల్ గా మనకి 30,000 40,000 కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మంచి కంపెనీలు. సో లేదు మన బడ్జెట్ అయితే చాలా తక్కువ. సో నేనైతే 10,000 బడ్జెట్ లోనే అనుకున్నాను ఫస్ట్. కాకపోతే 10,000 బడ్జెట్ లో నేను రివ్యూస్ చూస్తే అంత బాగలేవు ఫ్రెండ్స్. సో నెత్తగా ఇప్పుడు ఈ ప్రోడక్ట్ అయితే నేను ఫైనల్ చేసుకొని తెప్పించాను. సో ఈ ప్రోడక్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, హాలీ ల్యాండ్ మార్క్ 2 అనమాట. సో ఇదేంటంటే మీకు చూపిస్తాను ఇప్పుడు అన్బాక్సింగ్ వీడియోలో. సో వీడియో అయితే లెంత్ అయిపోతుంది, కానీ నేను మీకైతే చెప్పాలనుకుని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇది లాగ్ అవుతుంది, కానీ ఇదైతే వాస్తవం. మీరు మైక్ కనుక మంచిది లేకపోతే మీరు ఎంత మంచి క్వాలిటీ వీడియో తీసుకున్నా మీరైతే ఫెయిల్ అవుతారు. అరే అంత మంచిగా ఉండి కంటెంట్ మంచిగా చేస్తేనే ఎవరు చూస్తలేదు మనలాంటి వాళ్ళు చేస్తే. ఇప్పుడు మరి ఏం చేస్తాము, సరే మన క్వాలిటీ ఇవ్వాల్సిన బాధ్యత మనది. చూస్తారో చూడరో ప్రేక్షకులు ఇష్టం, మీ ఇష్టం, అంతే కదా ఫ్రెండ్స్. కానీ క్వాలిటీ ఇవ్వడం మా ఒక కర్తవ్యం. సో మేము ఇస్తాము. సో లేట్ చేయకుండా ఇప్పుడైతే మనం అన్బాక్స్ చేద్దాము ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు ఈ ప్యాకేజ్ అయితే అన్బాక్స్ చేద్దాము. సో అన్బాక్స్ చేసి చూద్దాం ఇందులో ఏమేమి ఇచ్చాడో. సో ఇదేం లేదు, ఒక బిల్ అయితే ఇచ్చాడు. సో ఇదైతే నేను పక్కన పెడుతున్నాను. సో ఫ్రెండ్స్, ఇదైతే మనకి మెయిన్ బాక్స్ ఇదైతే ఉంటుంది. సో ఇక్కడ మనకైతే చూడొచ్చు ఏమేమి ఉన్నాయో. సో ఇదేమో ట్రాన్స్మిటరు, ఇదేమో ఆండ్రాయిడ్ ఫోన్ కి, ఇదేమో యాపిల్ ఫోన్ కి పెట్టుకునేది రిసీవర్స్, ఇదేమో మైక్స్ అనమాట. రెండు ఇచ్చాడు అనమాట మైక్స్. సో ఒకటేసారి మనమైతే ఇద్దరితో మాట్లాడొచ్చు. అంటే ఇద్దరు ఒకటే వీడియోలో ఇప్పుడు ఇంటర్వ్యూస్ కానీ ఏదైనా చేసినప్పుడు మనమైతే ఇది పెట్టుకొని మాట్లాడొచ్చు. సో ఇప్పుడైతే కవర్ అన్బాక్స్ చేద్దాము. సో బాక్స్ మీద ఇంకేమేమి ఉన్నాయంటే, ఇది యాక్చువల్గా ఇందులో ఎలా ఉంటాయంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడు ఇది ఒకటే ఫోన్కి ఒకటే కొనుక్కోవచ్చు, ఐఫోన్కి ఒకటే కొనుక్కోవచ్చు, డిఎస్ఎల్ఆర్ కెమెరాకి ఒకటే కొనుక్కోవచ్చు. కానీ ఇది ఏంటంటే మొత్తం ఒక కాంబో అనమాట. సో ఇందులో ఇది కొనుక్కుంటే ఏంటంటే అన్నిటికీ పనికొస్తుంది. ఫోన్ కి పనికొస్తుంది, గోప్రో పనికొస్తుంది, ఎస్ఎల్ఆర్ కెమెరాకి పనికొస్తుంది. సో అన్నిటికీ పనికొస్తుంది. సో అదనమాట. సో ఇక్కడైతే వేరే స్పెసిఫికేషన్ ఉంటుంది, యూనివర్సల్ కంపాటబిలిటీ ఉంది. చూడండి ఇక్కడైతే మీరు చూడొచ్చు, అడ్వాన్స్ నాయిస్ క్యాన్సిలేషన్. ఇదేంటంటే బ్యాటరీ మనకి కేసు ఇచ్చేస్తాడు, మీకైతే చూస్తాను. సో ఇక్కడ మనమైతే ఓపెన్ చేద్దాము. సో ఓపెన్ చేసినాక డిస్కస్ చేసుకుందాము మనకి ఏమేమి ఉంటాయో. సో కవర్ అయితే తీసేస్తాను ఫ్రెండ్స్. ఈ బాక్స్ అయితే మనం ఇప్పుడు అన్వీల్ చేద్దాము, చూద్దాము. సో ఇక్కడైతే నేను కట్ చేస్తున్నాను. సో ఇలా అయితే తీసాను.
సో ఇదైతే నేను పక్కన పెట్టేస్తున్నాను. అంటే మనకి ఓపెన్ చేయగానే ఇదైతే వచ్చింది ఫ్రెండ్స్, వీఆర్ హియర్ ఫర్ యూ. ఇదేంటంటే స్మైలీస్, స్టిక్కర్లు అన్నీ ఉన్నాయి. సో లెట్స్ గెట్ ఇన్ టచ్ అంట, ఏం లేదు, వారంటీ రిజిస్టర్ చేయమని అలా చేసి ఉంటారు. సో సపోర్ట్ ఏంటి, వై వి వామ్లీ ఇన్వైట్ యూ టు జాయిన్ ది కమ్యూనిటీ, ఇవన్నీ ఏదో ఉన్నాయి, తర్వాత చూద్దాం. సో వీడియో లాంగ్ అయిపోతుంది. సో ఇవైతే స్మైలీస్ ఫ్రెండ్స్. ఎందుకో నేను చెప్తాను మీకు, ఈ స్టిక్కర్లు ఎందుకో నేను తర్వాత చెప్తాను. ఇందులో మంచి మంచి స్మైలీస్ అయితే ఇచ్చాడు. సో ఇది ప్లేన్ స్మైలీస్ ఇచ్చాడు. ఇవేమో నవ్వుడు, ఏడ్సుడు మన ఇష్టం అనమాట. ఏడ్సుడు ఎందుకు ఇచ్చాడు, సో కొంతమంది ఏడుస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు పెట్టుకుంటారు బహుశా. సో ఇదేంటంటే ప్యాకింగ్ లిస్ట్, ఇందులో ఏమేమి ఇచ్చాడో ఆ ప్యాకింగ్ లిస్ట్ కూడా మనకైతే చూసుకోవచ్చు ఇందులో. సో ఇంకోటి ఇవేమో క్విక్ యూజర్ గైడ్ అయితే ఇచ్చాడు. సో ఇది పక్కన పెడుతున్నాను. అసలు మెయిన్ పాయింట్కి అయితే వచ్చేద్దాము. సో ఇది ఫ్రెండ్స్, మనకి చూడండి, ఇది నా చేతి కదా, నా చేతికి ఏ సైజులో ఉందో. సో ఇలా అయితే ఉంది. సో దీన్ని అయితే మనం అన్ప్యాక్ చేద్దాము. జై శ్రీరామ్, జై శ్రీరామచంద్ర, అంతా మంచి జరిగేటట్టు చూడయ్యా బాబు. ఇది ఫ్రెండ్స్, ఇదేదో చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మీరు ఇండికేటర్స్ చూడొచ్చు. ఇదేంటంటే ఛార్జింగ్ అయ్యేటప్పుడు మనమైతే ఇది చేయొచ్చు. ఇక్కడేమో ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చాడు. ఇది చాలా హెవీగా ఉంది ఫ్రెండ్స్, క్వాలిటీ కూడా బాగానే ఉంది. సో ఇలా ఓపెన్ చేయగానే చూడండి, మీకు ఇక్కడ లైట్స్ అయితే వెలిగినాయి. సో ఇవేంటంటే మనకి మైక్స్ అనమాట. ఇది మైక్ చాలా బాగుంది ఫ్రెండ్స్, ప్రీమియంగా ఉంది. సో మీకు దీంట్లో ఒక ఎల్లో బటన్ అయితే ఇస్తాడు. ఈ ఎల్లో బటన్ ఏంటంటే మనకి ప్రెస్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ అయితే అవుతుంది. సో మీకు నేను చూపిస్తాను నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా అవుతుంది ఏంటి అనేది, అది చూపిస్తాను. ఇంకోటి వాయిస్ క్వాలిటీ ఎలా ఉంది ఇదే ఫోన్లో రికార్డ్ చేసి చూపిస్తాను, తర్వాత గోప్రోలో పెట్టి చూపిస్తాను. సో రెండింటిని చూసుకుని మీరైతే, ఎందుకంటే చాలా మంది గోప్రోకి ఎలా వర్క్ చేస్తుందో చూపించట్లేదు ఫ్రెండ్స్. సో నేనైతే చూపిస్తాను, మీకు నచ్చితే మీరైతే కొనుక్కోవచ్చు కదా. సో నేనైతే క్లియర్గా గోప్రోలో చూపిస్తాను. సో ఇదైతే మనకి ఇలా ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు ఇలా పెట్టేసుకోవాలి. సో ఇదేంటంటే మనకి ట్రాన్స్మిటర్ అనమాట. సో ట్రాన్స్మిటర్ ఇలా పెంచుకోవచ్చు, వాల్యూమ్స్ పెంచుకోవచ్చు, ఇలా అయితే చేసుకోవచ్చు. ఇది బటన్ క్లిప్ అనమాట. సో ఈ రిసీవర్ ఏంటంటే మనకి ఇప్పుడు గోప్రో పెట్టాలనుకోండి, మీరు సింపుల్గా, నేను మీన్వైల్ ఇదైతే పక్కన పెడుతున్నాను, గోప్రోకి పెట్టాలనుకోండి, మీడియా మోడ్కి పైన ఒకటి మన ఫ్లాష్ లైట్ లాగా పెట్టేది ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ దానికి ఇది పెట్టాలి. నేను చూపిస్తాను ఎలా పెట్టాలో అది కూడా. సో మీన్వైల్ దీన్ని కూడా నేను ఇలా పెట్టేస్తున్నాను, తర్వాత చూద్దాము. సో ఇంకా ఏమేమి ఇచ్చారో చూద్దాము. ఇంకా ఇది నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇదైతే యాపిల్ లైట్నింగ్ ఛార్జర్ది ఆ మోడల్. అంటే ఐఫోన్ 14 ముందు దాకా ఇది వచ్చినట్టుంది, ఇది ఛార్జింగ్ పిన్. సో వాళ్ళైతే యూజ్ చేసుకోవచ్చు. సో ఇదేమన్నా మన ఆండ్రాయిడ్ ఫోన్కి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఇది యూజ్ చేస్తే మీకు ఇప్పుడు వైర్లెస్ మైక్ అయితే కనెక్ట్ చేసి చూపిస్తాను. సో నెక్స్ట్ ఇంకేమున్నా చూద్దాం. సో మీరు ఇప్పుడు దాకా అయితే వీడియో చూస్తే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను అంత ప్రొఫెషనల్ కాదు కానీ ఏదో చేస్తున్నాను మీ అందరికీ ఒక నాలెడ్జ్. ఇదేంటంటే సిలికా జెల్ ఇచ్చాడు స్మెల్ మంచిగా రావడానికి. సో ఫ్రెండ్స్ అయితే మీరు దాచిపెట్టుకోండి ఇంట్లో. మీరు జనరల్గా ఏదైనా ఫుడ్ ఐటమ్స్లో కూడా పెడితే ఏంటంటే స్మెల్ రాదు. బెల్లంలో అలా వేయచ్చు, లేదా సూట్ కేసులో వేసుకోవచ్చు. జనరల్గా మనం పడేస్తాము. సో పడేయకుండా కలెక్ట్ చేసుకొని మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏదో బ్యాగ్ కూడా ఇచ్చాడు ఫ్రెండ్స్, బ్యాగ్ క్వాలిటీ కూడా బాగుంది. సో ఈ బ్యాగ్లో పైసలు ఏమైనా ఇచ్చాడో చూద్దాము. పైసలు ఏదో ఇచ్చాడు ఫ్రెండ్స్, ఈ పూలు ఉన్నాయి. నాకు తెలిసి ఇది డెడ్ క్యాట్స్ అనుకుంటా, అదే నాయిస్ క్యాన్సిలేషన్ చేసుకోవడానికి అవి ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇవ్వండి, అంటే ఇది బటన్, ఇప్పుడు ఇందులో ఉన్న బటన్స్ ఇందులో పెట్టుకొని అదేంటంటే నాయిస్ రాకుండా ఉంటుంది. సో ఇదైతే 2 నెంబర్స్ ఇచ్చాడు. ఇంకోటి ఏమి ఇచ్చాడు, మనకు ఒక డేటా కేబుల్ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్, ఛార్జింగ్ చేసుకోవడానికి. ఛార్జర్ అయితే ఇవ్వలేదు, డేటా కేబుల్ అయితే ఇచ్చాడు. క్వాలిటీ బాగుంది ఫ్రెండ్స్. ఇంకోటి బాక్స్లో అయితే ఇంకేం లేదు ఫ్రెండ్స్, నేనైతే బాక్స్ పక్కన పెట్టేస్తున్నాను. సో ఇంకొకటి ఇందులో ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్, చూస్తున్నాను. ఇది ఏదో ఇచ్చాడు ఫ్రెండ్స్, ఇది అయితే ఓపెన్ చేద్దాము. ఇదేంటంటే ఫ్రెండ్స్, ఇవన్నీ నేను పక్కన పెట్టేస్తాను. ఈ ఉంచు స్మైలీ నుంచి మిగతా పక్కన పెట్టేస్తున్నా. ఇదేంటంటే ఫ్రెండ్స్ మనకి నెక్లెస్ టైప్ ఇచ్చాడు అనమాట. సో ఇవేంటంటే మనకి మ్యాగ్నెట్స్. ఇవి ఆ మైక్ మీకు చూపిస్తాను. ఆ మైక్ ఉంది కదా, సో ఈ మైక్కి మ్యాగ్నెట్ ఉంటుంది అనమాట. సో చూడండి, మ్యాగ్నెట్ ఉంది దీనికి, ఇట్లా చాలా స్ట్రాంగ్ ఉంది అనమాట. సో దీన్ని ఏం చేయాలంటే మనం నెక్లెస్ లాగా మెల్ల వేసేసుకుంటే మనకి వాయిస్ రికార్డ్ అయితే అవుతూ ఉంటుంది. సో ఇదైతే బాగుంది ఫ్రెండ్స్. అలానే ఇంకోటి ఇచ్చాడు మ్యాగ్నెట్.
సో దీన్ని కూడా అలానే యూస్ చేసుకోవచ్చు. సో ఇంకా ఈ బ్యాగ్లో చాలా ఇచ్చాడు ఫ్రెండ్స్. ఈ బ్యాగ్లో తీస్తాను అల్లవుద్ది అద్భుత దీపంలో వస్తానే ఉన్నాయి. సో ఇదేంటంటే మనకి మెయిన్ ఇదే ఫ్రెండ్స్, ఇది గోప్రో కనెక్ట్ చేసుకోవాలంటే మనకి ఈ పిన్స్ అయితే యూజ్ అవుతాయి. సో ఒక పిన్ ఏమో ఈ ట్రాన్స్మిటర్కి ఇవ్వాలి, ఒక పిన్ నేను చూపిస్తాను, ఒక పిన్ ఏమో ట్రాన్స్మిటర్కి ఇవ్వాలి, ఒక పిన్ ఏమో మనకి మీడియా మోడ్కి ఇవ్వాలన్నమాట. అప్పుడు గోప్రోకి మీనకైతే వర్కౌట్ అవుతుంది. సో గోప్రోకి ఎవరైతే మీడియా మోడ్ ఉందో వాళ్ళకే వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్, వేరే గోప్రో వాళ్ళకి అవ్వదు. ఇంటర్నల్ మైక్ సరిగా రాదు. సో ఎంత మంచి వీడియో క్వాలిటీ ఉన్నా మనకైతే మైక్ దొరుకుతుంది. సో ఇంకా ఇచ్చాడు ఫ్రెండ్స్ 2 ఫ్రెండ్స్. ఓకే, ఇతను బేసిక్గా అన్నీ మనకి మ్యాగ్నెట్స్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు ఫ్రెండ్స్. చూడండి, ఇదేంటంటే క్లిప్ టైప్ అనమాట. సో ఇది క్లిప్ టైప్ మనకి కాన్సన్ట్రేట్ చేశాడు. ఇప్పుడు చూడండి, ఇట్లా పెట్టేసుకొని మనము క్లిప్ పెట్టుకొని మనము కాలర్కి కానీ ఎక్కడన్నా పెట్టేసుకోవచ్చు అనమాట. అప్పుడు మీకు ఈజీగా. ఇంకోటి, మీరు మాట్లాడేటప్పుడు ఎప్పుడన్నా ఇటు తిరిగి మాట్లాడాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి హోల్స్ ఉన్నాయి కదా, ఇది మైక్ హోల్ అనమాట. సో ఇక్కడ నుంచి అయితే మీరు మాట్లాడాలి, అప్పుడే మీరు మంచి వాయిస్ క్యాప్చర్ చేసుకోవచ్చు. ఈ ట్రాన్స్మిటర్లో మీరు వాయిస్ అయితే లెవెల్స్ సెట్ చేసుకోవచ్చు. సో అదనమాట ఫ్రెండ్స్. ఇదైతే ఇప్పుడు ఐటమ్స్ ఇవైతే ఇచ్చాడు, ఇవి 2 సెట్స్ ఇచ్చాడు. సో నేనైతే మీన్ వైల్ ఇందులో పెట్టేస్తున్నాను, ఇలా పెట్టేస్తున్నాను, ఇది తీసేస్తున్నాను. అలా అయితే ఛార్జింగ్ ఎక్కుతుంది అనమాట. అది తీసేస్తే ఇప్పుడు ఈ స్టిక్కర్ తీసేసాను అనుకోండి, చూడండి ఛార్జింగ్ ఎక్కుతుంది. సో ఇక్కడ చూడండి 4 పాయింట్స్. సో ఇది కూడా నేను ఛార్జింగ్ పెడతాము. సో ఇది వారంటీతో వస్తుంది ఫ్రెండ్స్. వారంటీ రిజిస్టర్ చేసుకోవాలి, అప్పుడు మనకి వారంటీ అయితే వస్తుంది. సో చూడండి, ట్రాన్స్మిటర్ కూడా మనమైతే ఛార్జింగ్ పెడదాం. ఇవన్నీ సీల్స్ ఇచ్చాడు, ఎందుకంటే మన బ్యాటరీ ఇప్పుడు ఛార్జ్ అవుతూ ఉంటుంది కదా. సో అందుకనే సీల్ అయితే ఇచ్చాడు. సో మనం అయితే ఇలా పెట్టేసిద్దాం. చూడండి ఛార్జ్ అవుతుంది. అంటే 2 మైక్స్ ఉన్నాయి కాబట్టి 2 రిసీవర్లు ఇచ్చాడు. సో అదనమాట మ్యాటర్. సో ఇక్కడ చూడండి, బట్ ఈ స్మైలీస్ ఎందుకు ఇచ్చాడంటే, నేనైతే చెప్తున్నాను, ఈ స్మైలీస్ ఎందుకు ఇచ్చాడంటే జనరల్గా మనకి కొంతమంది అబ్జెక్షన్ చేస్తారు కదా, ఈ కంపెనీ నేమ్ ఇవన్నీ ఉండే కొంతమందికి నచ్చవు. సో అందుకనే ఈ స్మైలీ ఏదైతే ఉందో దీని మీద పెట్టేసుకోవచ్చు అనమాట. పెట్టేసుకున్నప్పుడు కంపెనీ నేమ్ లోగో అయితే కనిపించదు. సో అప్పుడు మనకైతే సేఫ్గా ఉంటుంది. సో అందుకని ఇచ్చాడు అనమాట, ఇంకా ఏం రీజన్ లేదు. మీరు ఏది కావాలంటే వైట్ పెట్టుకోవచ్చు, బ్లాక్ పెట్టుకోవచ్చు, ఈ స్మైలీ పెట్టుకోవచ్చు, ఏడుపు కొట్టు స్మైలీ పెట్టుకోవచ్చు, నవ్వే స్మైలీ, ఏదన్నా మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను కనెక్ట్ చేసి మన ఆండ్రాయిడ్ ఫోన్ కనెక్ట్ చేసి నేనైతే వీడియో ఇప్పుడు షూట్ చేసి మీకు అయితే చూపిస్తాను. సో స్టే ట్యూన్. తర్వాత నేను గోప్రోది కూడా చూపిస్తాను ఫుటేజ్. సో తర్వాత నేనైతే మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఫోన్ మైక్లో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో మీరైతే వాయిస్ వినండి ఎలా వస్తుందో. సో నేనైతే ఇప్పుడు ఈ రిసీవర్ అయితే నేను ఫోన్ సివి పోర్ట్ ఉంది కదా, సో అందులో అయితే నేను పెడతాను. సో తర్వాత చూద్దాము ఏమొస్తుందో. సో ఇది ఏంటంటే ఎల్లో బటన్ నాయిస్ క్యాన్సిలేషన్ చెప్పాను కదా. సో దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇంకోటి మనకి ఇటు సైడ్ ఒక సీ పోర్ట్ ఇచ్చాడు చూడండి. ఈ సీ పోర్ట్ ఏంటంటే మనం ఇప్పుడు జనరల్గా మాట్లాడుతూ ఉన్నాము, ఫోన్లో ఛార్జ్ అయిపోయింది. సో మనం ఫోన్ ఛార్జింగ్ పెడుతూనే దీన్ని రిసీవర్ లాగా యూజ్ చేసి మనం అయితే చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఇందులో ఇన్సర్ట్ చేశాను. తర్వాత నేను ఇప్పుడు ఒక ఇది తీసుకున్నాను. సో ఇప్పుడు చూద్దాము ఎలా రికార్డ్ అవుతుందో. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి మైక్లో అయితే రికార్డ్ అవుతుంది. సో నేనేం చేస్తానంటే సింపుల్గా ఇక్కడ ఇలా పెట్టుకొని, సో దీన్ని అయితే నేను ఇలా పెట్టేశాను, అయిపోయింది. సో ఇప్పుడైతే మనం ఇది ఎక్కడ కావాలంటే అక్కడైతే మనం మార్చుకోవచ్చు. ఇక్కడ మీకు ఈజీగా ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఇదైతే రూపాయి బిళ్ళ కన్నా చిన్నగా ఉంది ఫ్రెండ్స్. ఇదైతే మనకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. సో ఇది మెడలో వేసుకొని కూడా ఇందాక నెక్లెస్ చెప్పాను కదా, సో నెక్లెస్లో వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇంకోటి క్యాప్ పెట్టుకుంటే క్యాప్కి కూడా పెట్టుకోవచ్చు, ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఆడియో క్వాలిటీ అయితే మీరు ఇందులోంచి వింటున్నారు. సో అదనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ అంటే ఇక్కడ మనకు అంత నాయిస్ లేదు. సో అయినా కానీ నాకు తెలిసి నేను చూశాను నాయిస్ క్యాన్సిలేషన్ చాలా బాగా వస్తుంది. సో ఇంకోటి దీని రేంజ్ కూడా చాలా 1000 feet ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 300 meters మనకైతే ఇది రేంజ్ ఉంది. సో అదైతే చూసుకోండి. సో ఇప్పుడు నాయిస్ క్యాన్సిల్ చేయాలంటే సింపుల్గా ఇట్లా ఒత్తితే చాలన్నమాట, నాయిస్ క్యాన్సిలేషన్లో రికార్డ్ అవుతుంది. సో కాకపోతే కొంచెం మన క్వాలిటీ అయితే కొంచెం డ్రాప్ అవుతుంది ఫ్రెండ్స్, అది చూసుకోండి. మళ్ళీ వచ్చేస్తే మళ్ళీ ఇప్పుడు నార్మల్ అయిపోతుంది. సో అదనమాట ఫ్రెండ్స్, మీకు ఇదైతే వర్త్ఫుల్ ప్రోడక్ట్ అనమాట. సో నేనైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. సో అదనమాట. ఇప్పుడైతే నేను గోప్రోకి స్విచ్ అవుతాను, ఇదే చూసారు కదా. సో సేమ్ యాజ్ ఐఫోన్ ఇది చాలా సింపుల్గా, కనెక్టివిటీ కూడా మనకి చాలా సింపుల్గా ఉంది ఫ్రెండ్స్. ఇంకోటి మనకి ఏదైనా రివ్యూస్ చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో అదనమాట ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను గోప్రో కనెక్ట్ చేసి చూపిస్తాను, స్టే ట్యూన్ ఫ్రెండ్స్.
సో ఫ్రెండ్స్, ఇదైతే నా గోప్రో కెమెరా అనమాట. సో దీనికి ఎలా పెట్టాలి అంటే నేను చెప్పాను కదా, దీనికి ఒక రిసీవర్ అయితే ఇచ్చాడు మనకి. సో ఈ రిసీవర్ని అయితే తీసుకోవాలన్నమాట. సో ఈ రిసీవర్లో మనకైతే లైట్స్ వస్తున్నాయి. సో ఇదేంటంటే మనం ఇందులో 2 ఛానల్ ఒకటేసారి ఇట్లాంటి బటన్ 2 మైకులు పెట్టుకొని అయితే మనం చేసుకోవచ్చు. సో సింపుల్గా మీరు ఈ రిసీవర్ని ఏం చేయాలంటే, సో ఇలా ఇప్పుడు మీడియా మోడ్కి అయితే పైన ఒక స్లాట్ ఉంది కదా, సో ఆ స్లాట్లో అయితే మీరు ఇలా సింపుల్గా పెట్టేయచ్చు అనమాట. గోప్రోకి అయితే ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. సో ఇలా పెట్టేస్తే మనకైతే సెట్ అయిపోతుంది అనమాట. సో దీనికి ఏం చేయాలంటే అప్పుడు, సో దీని పక్కన ఒక హోల్ ఇచ్చాడు చూడండి. ఇందాక మీకు ఒక కేబుల్ చూపించాను కదా, సో ఈ కేబుల్ ఏం చేయాలంటే, ఈ కేబుల్ని అంటే మీరు ఇందులో ఒకటి ఇన్సర్ట్ చేయాలి, ఇందులో ఒక కేబుల్ ఇన్సర్ట్ చేయాలి. మళ్ళీ మనకి గోప్రోలో ఇక్కడ ఒకటి ఇచ్చాడు చూడండి, ఇక్కడ ఒకటి ఇచ్చాడు చూడండి గోప్రోలో, మీకు చూపిస్తాను. ఇక్కడ ఏదైతే మనం జనరల్గా మైక్ పెడతాం కదా గోప్రోకి, సో అందులో అయితే మనం పెట్టేయాలన్నమాట. అప్పుడు అయిపోయింది. ఇలా పెట్టేసుకోండి, మీకు సెటప్ అయిపోయింది. ఇప్పుడు జనరల్గా మీకు ఇప్పుడు దీనికి కనెక్ట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఆన్ చేస్తాను గోప్రో. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు నేను ఇది తీసుకున్నాను అనమాట. సో ఇది కనెక్ట్ అయిపోయింది చూడండి, ఇది కనెక్ట్ అయిపోయింది. నేను గోప్రోది ఇందులోంచి రికార్డ్ చేస్తున్నాను. మీన్వైల్ నేనైతే అది ఆఫ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడైతే మనం గోప్రో వ్యూలోకి అయితే వచ్చేసామన్నమాట. సో గోప్రో వ్యూలో మీరైతే చూడొచ్చు వాయిస్ అయితే ఇలా వస్తుందో. ఇంకోటి ఏంటంటే దీనికి మీడియా మోడ్ ఉంది ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ చెప్పాను, మీడియా మోడ్లో ఆల్రెడీ వాయిస్ ఎన్హాన్స్ అవుతుందన్నమాట. సో వాయిస్ ఎన్హాన్స్మెంట్ కోసమే మనకి మీడియా మోడ్ ఇచ్చాడు. సో అది కూడా కొంచెం తక్కువే ఉంటుంది, జస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. మీకు గోప్రో ఒరిజినల్ ఆడియో అయితే మీకు అసలు ఏమి వినిపించదు, క్వాలిటీ బాగా వస్తుంది కానీ వాయిస్ వినిపించదు. అప్పుడు మీరు ఏం చేస్తారు ఫ్రెండ్స్? సో అందుకనే నేను చెప్పాను కదా, వాయిస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడైతే మీడియా మోడ్ వాయిస్ అయితే మీరు వింటున్నారు. సో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ నేను హాలీల్యాండ్ మార్క్ 2 అయితే నేను ఇప్పుడు కనెక్ట్ చేయబోతున్నాను. కొట్టినప్పుడు కూడా మీరు చూడండి, దీని మైక్ మీద ఇట్లా కొట్టినప్పుడు అది ఎక్స్టెండ్ అవుతుందంటే మైక్ పనిచేస్తున్నట్టు. మీకు ఇందులో చూడండి గ్రీన్ కలర్ది ఇట్లా అంటే చూడండి, అది పనిచేస్తున్నట్టు అనమాట. సో ఇప్పుడు దీంట్లో క్వాలిటీ అయితే మీరు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫైనల్ అవుట్పుట్ అయితే మీ ముందుకు వచ్చేసింది. సో ఇప్పుడు ఇదేంటంటే మీకు ఫైనల్ అవుట్పుట్ అనమాట. సో ఇదైతే గోప్రో వ్యూలోంచి నేనైతే మైక్ పెట్టి అయితే నేను రికార్డ్ చేస్తున్నాను. సో వాయిస్ ఎలా వస్తుందో మీరైతే చెప్పండి. ఇదేంటంటే ఫేసింగ్ మీకు వాయిస్ మంచిగా రావాలంటే ఈ మైక్ ఏదైతే ఉందో ఈ మైక్ని కరెక్ట్గా ఇటు మీ సైడ్ వచ్చేటట్టు పెట్టుకుంటే మీకైతే చాలా బాగా వస్తుందన్నమాట. సో ఇంకొకటి మీరు ఇలా వచ్చినప్పుడు మంచిగా వాయిస్ అయితే వస్తుంది. సో అప్పుడు మీరైతే రికార్డ్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఈ ఎల్లో బటన్ ఏదైతే ఉందో, సో ఎప్పుడైనా మీరు ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఏదైనా ఉన్నప్పుడు ఆ ఎల్లో బటన్ అయితే ఒత్తాలన్నమాట అండి. సో నేను ఎల్లో బటన్ ఒత్తుతున్నాను, చూద్దాం ఏమవుతుందో. సో ఇప్పుడైతే గ్రీన్ మార్క్ వచ్చేసింది. గ్రీన్ మార్క్ వచ్చిందంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయినట్టు అనమాట. సో అది చూద్దాము. కాకపోతే కొంచెం మనకి వాయిస్ అనేది ఇదవుతుంది అనమాట, వాయిస్ అనేది డ్రాప్ అవుతుంది. సో అది చూసుకోండి. సో మళ్ళీ నేనైతే బ్యాక్ టు ఏదో మళ్ళీ ప్రెస్ చేస్తే బ్లూలోకి వచ్చేసింది. సో బ్లూలోకి వచ్చేసిందంటే ఇది నార్మల్ మోడ్లో మళ్ళీ రికార్డ్ అవుతుంది. సో అదనమాట ఫ్రెండ్స్. మీరైతే డిఫరెన్సెస్ చూసారు కదా, మామూలు గోప్రోకి ఎలా వస్తుంది, ఇప్పుడు దీని నుంచి ఎలా వస్తుంది. సో డిఫరెన్షియేషన్ మీరు చేసుకోండి. ఇంకోటి స్మార్ట్ ఫోన్లో ఎలా వస్తుందో కూడా నేను చూపించాను. సో నాకు తెలిసి మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి నేను అనుకుంటాను. అది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫ్రెండ్స్, మీ డౌట్ కనుక గోప్రోలో పనిచేస్తుందా లేదా, నాకు తెలిసి చాలామంది నేను చూసాను వీడియోస్ ఎవరు చెప్పలేదు, గోప్రో వ్యూ నుంచి పెట్టలేదు. సో నేనైతే పెట్టాను. సో దానికన్నా ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. మనకు ప్రైస్ విషయానికి వస్తే మనకు ఆల్మోస్ట్ 16,000 వరకు పడుతుంది. మీ దగ్గర ఒక మంచి కార్డు ఉంటే ఒక 5% వరకు అమెజాన్ పే కార్డు మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. సో అదైతే రేట్ అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, అదనమాట మ్యాటర్. సో ఈ ప్రోడక్ట్ అయితే నాకైతే చాలా నచ్చింది. సౌండ్ క్వాలిటీ కూడా మీకైతే చూపించాను, వండర్ఫుల్ గా వస్తుంది. గోప్రో కూడా చాలా మంచిగా వర్క్ చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోస్ లో నేను గోప్రోది కూడా నేను చూపిస్తాను మీకు ఫుటేజ్. సో నెక్స్ట్ వీడియోలో నేను గోప్రోది అయితే చూపిస్తాను. సో ఇప్పుడైతే మనకి టైం చాలా తక్కువ ఉంది. సో వీడియో ఏమో లాంగ్ అయిపోతుంది కాబట్టి మీరు కూడా ఈ ప్రోడక్ట్ మీకు కనుక నచ్చితే నేనైతే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరైతే వెళ్ళి కొనుక్కోవచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ లో పెట్టండి, కామెంట్ సెక్షన్ లో నేనైతే క్లియర్ చేస్తాను. సో వీడియో అయితే ఎండ్ చేయాల్సిన టైం వచ్చేసింది ఫ్రెండ్స్. వీడియో ఎండ్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మరెన్నో చేస్తాను. సో మరో ఇంట్రెస్టింగ్ బ్లాగ్ తో మీ అందరి ముందుకు వస్తాను. అంటిల్ దెన్ చాణక్య సాయి సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్.